మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ కోఫ్తే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మటన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఇలా మ్యాష్ చేసుకొని కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే మసాలాలన్నీ ఈ మటన్కి పట్టేంత వరకు కొంచెం అలా పెట్టేస్తే బాగుంటుంది అనేసి అలా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను మా అమ్మ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంటే తిందామనేసి తెచ్చుకున్నాము. ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేము, అసలు అంత తీయగా ఉంది. మ్యాంగోస్ కూడా ఉన్నాయి మా దగ్గర, కాకపోతే అది మళ్ళీ తిందాము. నా ఫేవరెట్ ఫ్రూట్ వచ్చేసి ఇదేనండి, కర్బూజా పండు. ఇంకా ఇలా అయితే కట్ చేసేసుకొని ఇంకా కొంచెం వర్క్ కిచెన్ రూమ్లో ఉందనేసి ఇక్కడికి తెచ్చుకున్నాను నేను ఒక 2 పీసెస్. అప్పటి తర్వాత నాకు అర్థమైంది యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయాలి కదా, ఏంది షార్ట్ తీస్తున్నావు అనేసి. ఆ తర్వాత షార్ట్ అయితే తీయడానికి రెడీ అయిపోయాము. నేను మా అమ్మ ఎడిట్ చేస్తున్నాము. అప్పుడప్పుడు మా అమ్మ కూడా మాట్లాడుతుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మటన్ కోఫ్తే ప్రిపేర్ చేయాలి కదా, దాని కొరకు వచ్చేసాను. నేను ఆల్రెడీ ఈరోజు షూట్ చేయకూడదు అనుకున్నాను, ఇంకా మామూలుగా చేసుకున్నాం. అది కాకుండా సండే కొంచెం లేట్ అవుతుంది అనేసి, ఇంకా కాకపోతే మా ముస్కానే స్టార్ట్ చేసేసింది అన్నమాట. ఇంకా చేసింది కదా మనం కూడా చేద్దాంలే అనేసి. ఇప్పుడు మటన్ కోఫ్తే అంటే మటన్ని మిక్సీ జార్లో వేసేసి కొంచెం స్మూత్ పేస్ట్ లాగా చేసుకుంటాం అన్నమాట. పేస్ట్ అంటే పేస్ట్ కాదులేండి, కొంచెం గరాబరా చక్కపక్క అలా చేసేసుకొని మిక్సీకి వేసేసుకొని మంచిగా తీసేసుకోవడమే. నేను నైటీలో ఉన్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. నా వ్లాగ్స్ మ్యాక్సిమం నైటీలోనే ఉంటాయి, ఎందుకంటే అదే బాగా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏదన్నా శారీ అవి వేర్ చేసామనుకోండి, ఇంకా కొంచెం నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ఇదైతే మస్తంగా ఉంటుంది, మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు, ఓకేనా. సో అన్ఫార్చునేట్లీ వ్లాగ్ సండేనే చేసేసాము, అలాగే సండేనే ఎడిటింగ్ కూడా చేసేస్తున్నాము. ఈ డే మాకు చాలా మంచిగా ఉంది. అది కాకుండా నెట్ అయితే పెట్టించుకోవాలి అన్నాను కదా, నెట్ కోసము చూస్తున్నాను. కాకపోతే తనేమో ఏదో బాక్స్ తేవలేదు, ఇదే కొంచెం లేట్ చేస్తున్నాను. కానీ నాకు ఇక్కడైతే నెట్ 5G వస్తుంది, నా సెల్ కూడా 5Gనే కదా, అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అందుకనేసి ఇలా నేను వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయగలుగుతున్నాను, లేకపోతే వ్లాగ్ అసలు పోస్టే చేయలేకపోతున్నా. ఇంకా దాని కొరకు ఇంకా ఉంది కదా అనేసి ఎప్పటికప్పుడైతే నేను పెట్టిద్దాము అని చూస్తున్నాను. ఇక్కడ చూడండి, మా అమ్మ నాతో పాటు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా మధ్యలో ఏదన్నా కావాలంటే ఇస్తూ ఉంటుంది. తను కూడా రౌండ్ బాల్స్ అయితే చేస్తుంది మటన్వి. ఇంకా ఇలా రౌండ్గా చేసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకొని దాంట్లో వేసేసి బాగా వేయించి ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఇంకా అది రెడీ అయిపోతుంది. దాని తర్వాత అన్నం చేసేస్తే మళ్ళీ గ్రేవీ ఏదన్నా కావాలి కదా, కర్రీ ఏదన్నా మళ్ళీ పప్పు అవి చేస్తే మళ్ళీ టూ మచ్ అయిపోతుంది అనేసి దీంతోనే నేను మసాలా ప్రిపేర్ చేసేసి ఒక కర్రీ లాగా డిష్ రెడీ చేసేసాను. అది కూడా ఈ వ్లాగ్లోనే వస్తుంది. చూడండి ఎంత టేస్టీగా అయితే మన దగ్గర ఏమంటారు మటన్ కోఫ్తే అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఎన్ని కోఫ్తలు చేసేసామో, మ్యాక్సిమం 50 అబోనే ఉన్నాయి. కొంచెం చిన్నగా చేశాను, లేకపోతే ఎప్పుడు కొంచెం లాగా చేస్తున్నాయి, ఇప్పుడు కొంచెం చిన్నగా చేశాను అన్నమాట. ఎందుకంటే చాలా ఉంటాయి కదా. ఈ మటన్ కూడా ఈసారి ఎక్కువగానే కనిపిస్తుంది, మామూలుగా అయితే ఎన్ని రావులేండి. ఇంకా 1.5 kgనో 1 kgనో తెచ్చారన్నమాట. ఇలా మా సండే అయితే చూడండి, మా అమ్మ కూడా వేస్తుంది, నేను వేస్తున్నాను. ఇలా వంటలు అవుతూ ఉన్నాయి. మీరేం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, అది కూడా వాష్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడే పక్కన కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాం నేను, నా పాప. చూడండి, ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, నాకైతే పాపం అనిపిస్తుంది. స్కూల్స్ ఓపెన్ అయితే పిల్లలు వెళ్ళిపోతాను, నేను ఒక్కదాన్ని అయిపోతాను. ఏం చేయాలేమో. ఇప్పుడైతే కొంచెం నాకు మా అమ్మ అయితే సపోర్ట్ ఉంటుంది, ఏదన్నా చిన్న పనులకి చాలా బెటర్గా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మా ఆసిఫ్ కూడా చేస్తాడులేండి, ఇంకా కొంచెం కోపడ్డాడు, అందుకని మాట్లాడడం లేదు. లోపల
వేరే రూమ్లో తనైతే పనుకోవడం అయితే జరిగింది. ఇక్కడ అన్నీ వేసేసామా, పైనుంచి ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా కొత్తిమీర బాగా కడిగేసి వేసేసాను. ఇంకా నాకెందుకో మళ్ళీ కొంచెం వేయాలనిపించింది, వేసేసి ఇంకా ఇలా మూత పెట్టేసుకుంటే దాంట్లో నుంచి వాటర్ అంతా డైజెషన్ అయిపోయి ఇంకా కొంచెం వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చేంత వరకు ఏమో చేస్తుంది చూడండి. ఇక్కడ కెమెరా ముందు బాబు ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చేస్తూ ఉంది. నేను కూడా అంతగా చూసుకోలేదు, నేను రైస్ వేసుకోవడానికి వెళ్ళాను అన్నమాట. ఇంకా రైస్ వేసేసుకొని ఇలా కడిగేసుకొని రైస్ ఒక పక్కకు పెట్టేసుకుంటాను. రైస్ కుక్కర్ పాడైపోయింది, చేపియమంటే చేపియకుంటున్నారు. ఎందుకు అంటే నేను రైస్ కుక్కర్ మీద రైస్ తినకూడదంట, అంటే కరెంటుది వాడకూడదు, కరెంట్ రైస్ తినకూడదు అంటున్నారు. ఇంకా అందుకనేసి తనేమో చేపియకుంటున్నారు. ఇంకా ఇలా ఉప్పేసేసి నేనైతే రైస్లో ఉప్పేసి పెట్టేస్తాను గ్యాస్ మీద. ఇంకో నా కోఫ్తే రెడీ అయ్యేంత వరకు నేను వచ్చేసి ఇక్కడ అంట్లయితే వాష్ చేస్తాను. మీకు ఇలా వీడియో నచ్చుతుందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయడం మర్చిపోవద్దు. అలాగే లెంత్గా ఉంటే బెస్టా, లెంత్ తక్కువ ఉంటే బెస్టా అదొకటి, ఇంకా మొత్తం అలా చూపించడం బెస్టా, లేకపోతే కట్స్ చేసి చూపించడం బెస్టా, లేకపోతే ఫాస్ట్గా ఏదన్నా పని చాలా ఫాస్ట్గా చూపించడం బెస్టా. ఆల్రెడీ ఇక్కడ కొంచెం పాపం ఫాస్ట్గా పెట్టినట్టున్నారు. ఇలా అయితే నా రొటీన్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
కుక్ అయిపోయింది. అంట్లు మొత్తం క్లీన్ అయిపోయాయి చూడండి. కాకపోతే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. టాడా చూడండి ఎంత టేస్టీగా రెడీ అయ్యిందో. కర్రీనే ఇలా మటన్ కోఫ్తే ఈజ్ రెడీ ఫర్ ఈట్. అలాగే రైస్ కూడా కుక్ అయిపోయాయి. ఇంత రైస్ టేస్టీగా ఉండవు. ఓకే, సో ఇక్కడ ఇవి ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ రికార్డ్ చేయాలి, రికార్డ్ చేస్తానులేండి. మీరు చూసేసారు కదా ఆల్రెడీ. సో అదే అండి. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనిది పెట్టికోట్ కనిపిస్తుంది. పెట్టికోట్ కాదులేండి, బనీను. ఎట్లా ఉంది చూడండి. అంతా ये कौन की टीवी में डालकर देखती हैं तो ये नज़दीक से बेकार दिखती है. ओके, सब बाय.